హై. సో గాంధీ టాక్స్ మూవీ అనేది మనకి తెలుగులో రిలీజ్ అయింది. బేసికల్లీ అది హిందీ మూవీ. మనకి మూవీ మొత్తంలో హిందీ రెఫరెన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, మనకి ఇది మెయిన్ ఫస్ట్ చెప్పాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, ఇట్స్ ఎ సైలెంట్ ఫిల్మ్. ఓన్లీ మీకు మ్యూజిక్ మాత్రమే వినిపిస్తూ ఉంటది అండ్ కంప్లీట్లీ మూవీ మొత్తం సైలెంట్ గా ఉంటది. ఎవ్వరు ఏ డైలాగ్స్ మాట్లాడరు, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ యాక్షన్, వీటి మీదనే మూవీ అంతా రన్ అవుతూ ఉంటది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఇన్ కేస్ మీరు కనుక సైడ్ తిరిగి ఏదో 10 నిమిషాలు పని చేసుకుని మళ్ళీ స్క్రీన్ చూస్తే మీకు అర్థం కాదు. ఎందుకంటే సైలెంట్ గా జరిగిపోతూ ఉండే స్టోరీ కదా. సో మనకి చార్లీ చాప్లిన్, మిస్టర్ బీన్ అప్పట్లో సైలెంట్ గా ఓన్లీ యాక్షన్స్ ద్వారా జరిగే మూవీస్ ఉంటాయి చూసారా, నాకు ఆ మూవీస్ గుర్తొచ్చాయి అనమాట. సో ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఒక బిజినెస్ మ్యాన్, మన అరవింద్ స్వామి గారు బిజినెస్ మ్యాన్ అనమాట. ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ లైఫ్ లో వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ దూరం అవడం వల్ల, సడన్ డ్రాస్టిక్ చేంజ్ వల్ల ఎలాంటి లాస్ ఫేస్ చేస్తాడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు అని ఒక సైడ్. అండ్ ప్యూర్ పవర్టీ, లైక్ మన చాలా కష్టమైన సిచ్యువేషన్స్ లో ఉన్న విజయ్ సేతుపతి గారికి ఒక వే దొరుకుతుంది అన్నమాట. అది ఇట్ ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఒక వే దొరుకుతుంది. సో వీళ్ళిద్దరు ఎలా కలిశారు, అదితి గారు ఏంటి అనేది మనకి మూవీ ప్లాట్ మొత్తం. అండ్ మూవీ చూసాక సైలెంట్ ఫిలిం కదా, నాకు రివ్యూ లాగా అనిపించలేదు మూవీ. ఇది ఒక ఎక్స్పీరియన్స్ నాకు. మూవీ మొత్తంలో అలా క్యారెక్టర్లు అన్ని జరుగుతూ ఉన్నప్పుడు చాలా నీట్ పర్ఫార్మెన్స్ లో, వాళ్ళకి ఏ డైలాగ్స్ లేకపోయినా కూడా వాళ్ళకి ఇచ్చిన స్పేస్ లో వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ ఆర్క్ అనేది ఉంటారు చూసారా, చాలా బాగా చేశారు అందరూ. విజయ్ సేతుపతి గారైనా, అదితి గారైనా, మెయిన్ గా మన అరవింద్ స్వామి గారు ఇచ్చి పడేశారు యాక్టింగ్ అయితే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లైక్ మనం రెగ్యులర్గా చూసే మూవీస్ లాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది మనకి. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే, మూవీ మొత్తంలో మనకి సాడ్ సీన్స్, హ్యాపీ సీన్స్, ఫన్నీ మూమెంట్స్ ఇవన్నీ కనిపిస్తాయి మనకి. ఎందుకంటే ఒక మాట మాట్లాడితేనే ఫన్ జనరేట్ అవుతుందని కాదు కదా, నేను ఆ విషయం ఇందులో తెలుసుకున్నా. అండ్ ఓవరాల్గా మూవీ నాకు ఎలా అనిపించిందో చెప్పాలి అని అంటే, ఐ ఎంజాయ్డ్. ఇట్స్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఎందుకంటే మనం చూసే ప్రతి మూవీ అది నార్మల్ అయి ఉండొచ్చు, కామెడీ అయి ఉండొచ్చు, థ్రిల్లర్ అయి ఉండొచ్చు, కానీ అసలు ఎలాంటి జానర్ కూడా డిసైడ్ చేయలేకుండా ఉన్న మూవీ ఇది. ఇది కంప్లీట్లీ గాంధీ టాక్స్. మనీ మాట్లాడుతుంది అంతే. మనీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో అనేది ఈ మూవీలో చాలా బాగా చూపించారు. అండ్ నాకు నచ్చింది మూవీ. ఇన్ కేస్ మీకు దగ్గరలో కనుక థియేటర్స్లో ఉంటే మీరు వెళ్ళి చూడండి. ఇన్ కేస్ మీకు దగ్గరలో లేకపోతే మీరు ఓటీటీకి వచ్చిన తర్వాత చెక్ చేయొచ్చు. గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తాను నేను. ఇట్స్ నాట్ అబౌట్ వర్త్ వాచ్, తప్పకుండా చూడమని చెప్పను. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ గుడ్ ఐటమ్. నాకు నచ్చింది మూవీ. మీరు ఫ్రీ ఉన్నప్పుడు చూడండి. అండ్ ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ విల్ సీ అనదర్ వీడియో మామ.